అందరికీ నమస్కారం. చిరంజీవి గారు రీసెంట్‌గా మాట్లాడిన మాటలకి చిన్మయి గారు రెస్పాండ్ అయ్యి కాస్త కాంట్రోవర్సీ చేశారనే చెప్పాలి. సో, ఇష్యూ గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. సార్, చిన్మయి గారు ఇలా ప్రతిదానికి రెస్పాండ్ అయ్యి వార్తల్లో నిలవాలని ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఒకటి అలాగని నేను అనుకోను, కానీ ఆమెకున్న బాధ ఆమెకు ఉండొచ్చు. కానీ ఆ బాధని వ్యక్తం చేయడం తప్పులేదు. కానీ చిరంజీవి గారి మాటల్లో పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడడం అనేది తప్పు. ఇప్పుడు చిరంజీవి గారు ఏం మాట్లాడారంటే, కంఫర్టబుల్ లేడీ, ఆడపిల్లలు రావాలి, ఇక్కడ ఆడపిల్లలు కంఫర్టబుల్, నీ పవర్స్ నీది, అంటే నీ దాంట్లో నీకు ఉండాలా, నీ ధైర్యం, ఓకే, నేను చేస్తున్న పని కరెక్టు, నా జోలికి వస్తే తాట తీస్తా అని నీకు కంఫర్ట్ ఉందా? ఆ కంఫర్ట్ ఉంటే నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. నాకు రాదు, నేను నేర్చుకోలేదు, నేను దేనికైనా రెడీ, టోటల్గా నేను ఏదైనా ఎవరికైనా సరే కాస్టింగ్ కౌచ్ లొంగిపోతానంటే అది ఎవరు చిరంజీవి గారు కాదు కదా, నేను కాదు కదా, ప్రపంచం ఎవరు ఏం చేయలేరు. అంటే ఆమె మాట్లాడిన మాటల్లో ఏముందంటే, ఆమె మాట్లాడిన మాటల్లో మీరు కాస్టింగ్ కౌచ్ లేదు అంటారు, నన్ను కాస్టింగ్ కౌచ్ అడిగారు అంటది. అడిగినప్పుడు మీ చేతితో చెప్పు ఉంది, మీ చెయ్యి ఉంది, పోలీసులు ఉన్నారు, పబ్లిక్ ఉంది, ఇస్ ద ఛాంబర్ ఉంది. ఒకటి మనం క్యారెక్టర్ కోసమే మన జీవితాన్ని నమ్ముకుంటే ఇక దాని అంతకన్నా ఇంకా హీనం ఏమీ లేదు. ఇండస్ట్రీలో అందరూ అలాంటి వాళ్ళు కాదు, అలాగని అడిగిన వాళ్ళు లేరు అని నేను అన్నాను. అలాంటి వాళ్ళకి మనం బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీలాంటి వాళ్ళు లేడీస్ తయారయ్యి లాగి పీకాల. అదే చిరంజీవి గారు చెప్పారు. నేను నా కూతురైనా, దత్తుగారి కూతురులైనా, ఇప్పుడు నా కూతురైనా, ఎవ్వరమైనా సరే ధైర్యంగా మన కంఫర్టబుల్ నిలబడితే, మనం ఏ వర్క్ చేస్తున్నాం ఆ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, ఏ వర్క్ నిలబడాలనుకుంటున్నాం ఆ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, దేనికి ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో దానికి ఏ రోజు మనం ముందు బయలుదేరాలనుకుంటున్నామో అది మన దగ్గర ఉంటప్పుడు మనల్ని ఎవరు ఏం చేయలేదు. మనం రేపు ఏ క్యారెక్టర్నెస్ ఏది ఉందో, మనం ఏం చెయ్యాలనుకుంటున్నామో అది మన దగ్గర ఎత్తుక్కుంటూ రావాలి. అంటే మీ దాంట్లో టాలెంట్ ఉంది అంటే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తారు. మీ దాంట్లో టాలెంట్ లేదు అంటే మీరు ఇలాంటి వాటికి వాళ్ళు అడుగుతప్పుడు మీరు కొన్ని కంఫర్టబుల్గా మీరు ఇబ్బంది పడతారు. మీరు ఏ రోజు కూడా పని మీద నమ్ముకోండి. ఆ పనిలో మీరు నెంబర్ 1 అయినప్పుడు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ పని వస్తుంది. ఈరోజు నేను మళ్ళీ 2 విషయాలు చెప్తా. నా దగ్గరికి మీరు వచ్చారు, గంట వెయిటింగ్ చేశారు. ఎందుకు వచ్చారు? నేను మాట్లాడే మాటలు ప్రజలు వింటున్నారు కాబట్టి, ఆ ప్రజలు ఏదో ఒక మాట, మంచి మాట అయితే వింటారు కాబట్టి మీరు వెయిట్ చేశారు. అదే నా దాంట్లో టాలెంట్ లేకపోతే మీరు ఎందుకుంటారు? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనకు టాలెంట్ ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు. మన టాలెంట్ లేకపోతే ఎవడైనా ఏడిపిస్తాడు. అందుకే అంటాను, ఆ రోజు ఆ సమయం వచ్చినప్పుడు భద్రకాళి అవ్వండి, ఆదిపరాశక్తి అవ్వండి, లాగి 2 పేకండి. ఛాంబర్ ఉంది, కౌన్సిల్ ఉన్నాయి, అన్నీ చెప్పండి. మేము ఎప్పటి నుంచో కూడా అదే చెప్తున్నాం. చిరంజీవి గారు అదే చెప్పారు. నీ దాంట్లో నీ ధైర్యం, నీ దాంట్లో నీ నిర్భయం, నీ దాంట్లో నీ పవర్స్ నీకు ఉన్న తర్వాత నువ్వు ఏ దాంట్లోనైనా, ఈ దీంట్లోనే కాదు ప్రతి దాంట్లోని కాస్టింగ్ కౌచ్ ఉంటుంది. ఆడపిల్ల మగపిల్లలు కలిసి ఉన్న దగ్గర కాస్టింగ్ కౌచ్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఎక్కడో తప్పు చేయాలనుకున్నప్పుడు, నువ్వెక్కడో తప్పు చేయాలనుకున్నప్పుడు కాస్టింగ్ కౌచ్ ఉంటుంది. ఏ దాంట్లో మాయా మరబలు మన దాంట్లో లేనప్పుడు ఏ కాస్టింగ్ కౌచ్ ఉండదు. ఆ పని చేస్తున్న అమ్మ నా చెల్లి, నా కూతురు, నా అక్క, నా బిడ్డ అనుకుంటే ఏ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది? మనం పనిచేసే పని నిర్భయంగా కరెక్ట్గా చేసుకునేటప్పుడు ఎదుటివాడు మనతో మాట్లాడుతున్నప్పుడు చక్కమని తీసి కొడితే వాడికి రేపు అర్థమవుతుంది నేను తప్పు చేస్తున్నానేమో అని. నీ స్వార్థం కోసం నువ్వు వచ్చి ఓకే అని చెప్పి, నువ్వు క్యారెక్టర్ నువ్వు పెరగడం కోసం నువ్వు ఓకే అని చెప్పి, ఆ వ్యక్తికి నువ్వు గొప్పవాడిని చేస్తే కాస్టింగ్ కౌచ్ ఉంది అంటే ఎలా? నేను బలవంతపు చేస్తే రేపు అంటారు. నువ్వు ఆడెవడో నువ్వు ఒప్పి రాకపోతే కాస్టింగ్ కౌచ్ ఒప్పుకోను అని అంటే అది నీ తప్పు కదా. సరే, ఇక్కడ చిన్మయి గారు ఇలా ప్రతిదానికి రెస్పాండ్ అయ్యి ట్వీట్లు పెట్టి వెళ్ళిపోవడం అనేది చేస్తున్నారు కదా, సో దీన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒకటండి, నేను ఆ అమ్మాయి ఆడబిడ్డగా ఆమెకి ఏం జరిగిందో అనుమతి, వైలుముత్తి ఏదో తప్పు చేశారు, వైలుముత్తి ఆల్రెడీ కంప్లైంట్ అని చెన్నై, ఆమె ఆల్రెడీ స్టేయింగ్ ఈజ్ చెన్నై, ఆమెతో కూడా మా సాంగులు పాడారు, మేము అందరూ పాడారు. ఒక్కొక్క డిఫరెంట్ ఉండొచ్చు, వాళ్ళు కూడా సమంత వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్.
ఉండొచ్చు. ఏమండి, ఆడపిల్ల మగపిల్లడు ఉండేటప్పుడు ఆ క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది. చిరంజీవి గారు మాట్లాడిన మాటలకు ఆ మాట్లాడిన మాటలకు అర్థాలు వేరు. నాకు అడుగుతున్నారు అంటది ఆమె, ఇస్తానండో నీ తప్పు కదా అంటాం మేము. ఆమె ఏమంటారు, ఆడపిల్ల నిర్భయంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ఇండస్ట్రీలో రాణిస్తారు అని అంటున్నారు ఆయన. ఆయన చిరంజీవి గారి మాటలకి ఈ మాటలకి పొంతం లేదు. కనుక ఆమెకి ఎప్పుడు కూడా ఆమెకి ఏ అనుమానం ఉందో ఏముందో, ఈజ్ అ కంప్లైంట్ అండ్ చెన్నై పోలీస్ కమిషనర్ అండ్ కంప్లైంట్ అండ్ సౌత్ ఇండియన్ ఛాంబర్ అండ్ కంప్లైంట్ అండ్ మ్యూజిక్ అసోసియేషన్, రచయిత అసోసియేషన్, అంతే తప్ప ఇలా అందరూ అలాంటి వాళ్ళందరూ ఇండస్ట్రీలో తప్పు. నేను నా చిన్నప్పుడు వచ్చాను, చిన్నప్పటి నుంచి చూస్తాను ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్టుల దాకా చూస్తున్నాను. అందరూ చక్కగా హాయిగా నవ్వుతూ వెళ్ళిపోతుంటారు. అక్క బాగున్నారా, అందరూ బాగున్నారా, నవ్వుతూ నవ్విస్తూ చక్కగా వెళ్తారు. ఇండస్ట్రీ అనేది ఒక ఇండస్ట్రీ ఏంది, ఆనందంగా బతకాలి, ఆనందంగా ఉండాలి, ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలి, వాళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తు, ఏ దాంట్లో కూడా సపోర్ట్ ఉంటుందో లేదో తెలియదు, కానీ మాకు షూటింగ్లో ఒక అమ్మాయికి 100 మంది సపోర్ట్ ఉంటారు. ఎందుకంటే ఎంటైర్ లైట్ మ్యాన్ నుంచి ప్రొడక్షన్ బాయ్ దాకా ఎంటైర్ ఆ అమ్మాయికి సపోర్ట్ ఉంటారు. ఆ అమ్మాయిలు వెళ్ళిన దాకా మొత్తం టోటల్ అందరూ ఉండి లాస్ట్ లైట్ బాయ్ వెళ్తారు, లాస్ట్ ప్రొడక్షన్ బాయ్ వెళ్తారు. అంటే అంత సపోర్ట్, అందరూ కలివిడిగా ఉండి సపోర్ట్గా ఉంటారు తప్ప ఏ రోజు కూడా చెడు ఆలోచనలు సినిమా ఇండస్ట్రీలో ఉండవు. చిన్న చిన్న తప్పులు జరగవచ్చు, జరుగుతప్పుడు ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు జరిగితే తప్పు జరుగుతుంది తప్ప ఒక్కళ్ళ మీద తప్పు జరగదు అని మాత్రం నా విశ్వాసంతో చిరంజీవి గారి మాటలని ఆమె తప్పుగా అర్థం చేసుకుందని మాత్రం నేను అంటాను. ఇక్కడ చిరంజీవి గారు చేసిన కామెంట్స్ని ఎలా సమర్థిస్తారు సార్? చిరంజీవి గారు మాట్లాడిన మాటలు కరెక్ట్గానే ఉన్నాయి కదా, ఆయన ఎక్కడైనా తప్పు మాట్లాడలేదే. లేదు, ఆయన ఏమన్నాడంటే, ఆడపిల్ల నిబద్ధతతో, ఆడపిల్ల ఆలోచనతో, ఆడపిల్ల పని చేద్దాం అని ఒక పట్టుదలతో, ఖుషి పట్టుదలతో వస్తే మనం ఇక్కడ ఏ కాస్టింగ్ కౌచ్లు లేవు, మనంతా మనం వర్క్ చేసుకోవచ్చు. ఆ నిబద్ధతతో ఆ అమ్మాయి సినిమా తీసింది, ఆలోచనతో సినిమా తీసింది. ఒక హీరోని ఎలా చూడాలి, ఒక డైరెక్టర్ని ఎలా చూడాలి, ఒక ప్రొడ్యూసర్ని ఎలా చూడాలి, ఒక మొత్తం టోటల్గా సినిమాని ప్రజలకి అభిమానులకు ఏ విధంగా అప్పచెప్పాలి, ఏ విధంగా మనం బడ్జెట్ తీర్చాలి, డిస్ట్రిబ్యూటర్ని ఏ విధంగా చూడాలి, ఎగ్జిబ్యూటర్ని ఏ విధంగా చూడాలి, అలాగే మొత్తం టీమ్ ఆఫ్ ది టీమ్ కంపెనీ మొత్తం టీంని ఎలా చూడాలి, నష్టపెట్టకుండా సినిమా ఇండస్ట్రీలో అందరికీ రెమ్యునరేషన్లు ఇస్తూ పర్ఫెక్ట్గా ఒక మంచి మూవీ తీసామని ఒక ఆలోచనతో ఆ అమ్మాయి ముందుకు వచ్చింది. స్వప్న వచ్చింది కదండి, స్వప్న ప్రియ దత్ గారు అమ్మాయిలు వచ్చారు కదా, వాళ్ళు ఇస్ గుడ్ మూవీస్ తీస్తున్నారు కదా. అలాగే ఆ అమ్మాయి ఇప్పుడు మన సుప్రియ తీస్తుంది కదా, ఇలా సోమని నందిని రెడ్డి తీస్తుంది కదా. అంటే అందరూ చాలామంది చేస్తున్నారు, రావాలండి, వాళ్ళందరూ రావాలి, వాళ్ళ సినిమా తీయాలి, వాళ్ళని బాగుండాలని కోరుకోవాలి తప్ప ఈ విధంగా కరెక్ట్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.